ఏంటి అంకుల్? కార్తిక్కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా. అదేనయ్యా, స్పెక్స్ పెట్టుకుంటాడు, ఫేర్గా ఉంటాడు. దే లైక్ ఈచ్ అదర్. అతనికేమో ఫ్యామిలీ అంటే భయం. వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం ఈ అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది. నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను. సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా? నేను మాడతాను అంకుల్. కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా. నేను వెళ్ళి మాడతాను అంకుల్. అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండావు అనుకుంటారేమో. నేను ఇచ్చి మాట్లాడతాను అంకుల్. అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఒప్పుకోరు. నేను తగ్గి మాడతాను అంకుల్. ఓకే, నేను కూడా వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. నేనేదో వీళ్ళని విడదీస్తున్న విలన్ అనుకోవద్దు. వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు. కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు. వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా. తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచె కాకూడదు సార్. తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు. కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా. తనేమి ఇంటికి వచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి, ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి? మీరందరూ ఉంటారుగా. ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది, కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. బోడి 2 అక్షరాల ప్రేమ, దానికి ఇంత సీను, ఇంతసేపు మీటింగు. ప్రేమ 2 అక్షరాలే సార్, కానీ వాటి మధ్య దూరం 2 జీవితాలు. ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే. ప్రేమించడానికి 1 క్షణం చాలు సార్, కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు. ఈ పెద్దరికం కోసం విడతీస్తారు. ఇక మీ ఇష్టం. అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను. అత్తింటినే పుట్టిలనుకునే కోడలొస్తే ఎందుకు కాదంటాను. థ్యాంక్ యూ సార్. పెళ్ళిలో అమ్మాయి తరపున ఎవరు లేరనే లోటు రానివ్వండి సార్. బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఏమంటా భూమి? సరే, మేమనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను. బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వవా నువ్వు? మేడం కత్తిలా ఉంది కదా. అబ్బో, కోపంగా చూస్తేనే కోసుకుపోతుందిరా. చాక్లెట్. వాళ్ళు ఏం కామెంట్ చేశారో విన్నావా? విన్నాను. విని కూడా ఊరుకున్నావా?
మొన్న చూసిన సంబంధం ఏమైందంటే ఖాయం అయినట్టేనా? ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను? కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని. హ్మ్. అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుందన్నమాట. నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా? లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను, కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం. అంత గయ్యాళ్ళు మనకెందుకు గాని. ఆ, మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా? వద్దండి, నాది లవ్వు. మరి నా కూతురు మీద నాకున్నదేంటి? మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో. ఇదేంటంటే నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకుట్ర రాస్తున్నాను. ఇది వర్కౌట్ అయితే చెప్పండి ఆంటీ, నేను రాస్తాను. ఓ 10. అంతిష్టం అతనంటే. అందంగా ఉంటుందా? ఆ అందం, ఆ పొగరు ఎలా చెప్పమంటారంటే ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. హ్మ్. మరి తనకి నువ్వంటే ఇష్టమేనా? ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ, కానీ బయట పడట్లేదని నాకు డౌట్. అమ్మాయిలంతా అంతేనయ్యా. వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు, మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు. అర్థం కాలేదండి. ఐడియా బాగుందండి, వర్కౌట్ అవుతుంటారా? ట్రై చేసి చూడు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది, అప్పుడు నువ్వు కూడా రామ్కోట్ రాదు గాని. ప్రభా, ఏం చేస్తున్నావు? నీకు పెళ్లి చేయమని రాముడికి 1,000,000 సార్లు విన్నవించుకుంటున్నాను. రాముడు వినేసినట్టున్నాడు. ఇక రామకోటి విరమించుకో. ఏమంటున్నావే? ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాపుల చుట్టూ, వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా? అమ్మా, ఏంటే? నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు. ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలుపెట్టు. ఏమంటున్నావే? నిజంగానా భూమి? భూమి, నిజంగానా భూమి? భూమి, నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. పూజారికి కబురు పెట్టాలా? పెళ్లి మండపం మాట్లాడాలా? లేక ముందు మొక్కులు తెచ్చుకోవాలా? ప్రభా, ముందు ప్రశాంతంగా కూర్చో. అన్నీ చేద్దు గాని తనకు కూడా విషయం చెప్పు నువ్వు. అదేంటే ఇంకా చెప్పలేదా? రేపే చెప్పేస్తా. మంచి పని వాయిదా వేయటం దేనికి? ఇప్పుడే కాల్ చేసి చెప్పు. అంతేనా? ముందు కాల్ చేయి. సరే. ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా? డైరెక్ట్గా చెప్పలేదు, కానీ నాకు అర్థమైంది. ఈరోజు వర్షం పడడం గ్యారంటీ. ఎందుకు? లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి? ఏం లేదు, ఇంట్లో తోచకట్టొచ్చా. ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది. అరే ఏం లేదు, క్యాజువల్గా వచ్చానంతే. నిజంగా ఏం లేదా? ఎందుకు అలా గుచ్చి అడుగుతున్నావు? దాచే విషయం ఏముంటుంది మన మధ్య? నువ్వేమైనా దాస్తున్నావా? దాచడానికి ఏముంటుంది, నేను రేపు ఊరు వెళ్తున్నాను. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తావు? అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవగానే వచ్చేస్తాను. ఏం ప్రోగ్రామ్స్? నా వయసు అబ్బాయి ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళ్తే ఏముంటాయి? పెళ్లి చూపులు. 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైనా దొరకదని గోల పెట్టేస్తుంది మా అమ్మ. నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా. అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా? అంతేగా.